తో చంద్రబాబు నాయుడుకున్న అనుబంధం అనేది ఒక కీలకమైన అంశం కదా. మనం ఇక ఏడవది ఏంటి అంటే లెర్నింగ్ ఎజిలిటీ. అంటే ఒక విషయాన్ని నేర్చుకోవడంలో చంద్రబాబు నాయుడు చూపగలిగే ఉత్సాహము, ఉత్సుకత చాలా ప్రత్యేకమైంది, చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీకు గమనించండి, 91లో భారతదేశంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యాక పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. ఈ ఆర్థిక సంస్కరణ అప్పటికి ఇంకా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పదాలు వాడలే. ఈ ఎకనామిక్ రిఫార్మ్స్, స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు, ఫ్రీ మార్కెట్ రిఫార్మ్స్, ఈ పదాలు తెలియదు. సో ఆ సమయంలో వాస్తవంగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు రాజీవ్ గాంధీ హయాంలో మొదలయ్యాయి. కానీ రాజీవ్ గాంధీ హయాంలో మొదలైన చాలామంది అది గుర్తించలేకపోయారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో లిబరలైజేషన్తో స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ 1984లో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్తో ఇండియాలో లిబరలైజేషన్ మొదలైంది. 91 నుంచి సిస్టమాటిక్గా ఒక స్వీపింగ్ రిఫార్మ్స్ మొదలయ్యాయి. మిడ్ 90స్కి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు అందుకున్నాడు. దాని పొలిటికల్ కాస్ట్ కూడా అనుభవించాడు. వరల్డ్ బ్యాంక్ ఒక డాక్యుమెంట్లో చెప్తుంది, రాజకీయపరమైన నష్టాలు ఉన్నా కూడా ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని. సో వాస్తవంగా 2004లో ఆయన ఓడిపోవడానికి కారణం అది. అందుకని ఇంతకుముందు చెప్పాను పొలిటికల్ ఫ్లెక్సిబిలిటీ అని. మళ్ళీ వెంటనే ఆయన అసలు సంక్షేమ పథకాలకు వ్యతిరేకము, ఆ సంపద సృష్టి మాత్రమే జరగాలి, పర్కలేట్ అవుతుంది అదే ఆర్థిక సంస్కరణ అనే వ్యక్తి కాస్త 2004లో ఉచిత విద్యుత్తును వ్యతిరేకించిన వ్యక్తి కాస్త 2009కి వచ్చే వరకే ప్రతి ఒక్కరి అకౌంట్లో 2000 వేస్తానన్నాడు. కానీ అది నమ్మలేదు జనం. 2024 వరకు చంద్రబాబు నాయుడును సంక్షేమ పథకాలను నమ్మలే. కానీ ఈ కన్సిస్టెంట్గా 2009 ఎన్నికల్లో, 14 ఎన్నికల్లో, ఇలా ప్రతి ఎన్నికలో కూడా తన ఆర్థిక సంస్కరణ వాదానికి భిన్నంగా సంక్షేమవాదాన్ని ఎప్పుడైతే వినిపించడం మొదలుపెట్టాడో ఒక పీరియడ్ ఆఫ్ టైం 2024కి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తాను సూపర్ 6 రూపంలో అంటే నమ్మారు ప్రజలు. అంటే కన్సిస్టెంట్గా ఒక పని చేస్తే ఈ కెన్ చేంజ్ హిస్ బ్రాండ్. అండ్ బ్రాండ్ డెవలప్మెంట్, గవర్నెన్స్, రిఫార్మ్స్ అన్న బ్రాండ్ నుంచి యాంటీ వెల్ఫేర్ స్కీమ్ అనే బ్రాండ్ నుంచి కూడా ఆయన బయటపడగలిగాడు 2024 ఎలక్షన్స్కు. అందువల్ల ఆ లెర్నింగ్ ఎజిలిటీ, నాకు ఇప్పటికి గుర్తు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 70 మంది ఎమ్మెల్యేలు ఉండే. ఓ రోజు పిలిచారు, సార్ మా వాళ్లకు ఎలా మాట్లాడాలి, ఎలా విశ్లేషించాలి ఒక అంశాన్ని అనే దానిపైన, ఎలా అధ్యయనం చేయాలనే దానిపైన మా ఎమ్మెల్యేలకు క్లాస్ చెప్పండి అంటే నేను క్లాస్ చెప్పాను. ఆ క్లాసు 2 గంటలు మాట్లాడాను. 2 గంటలు మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు ప్రిసైడ్ చేశాడు దానికి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత కూడా 2 అవర్స్ ప్రిసైడ్ చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మొత్తం స్పీచ్ అంతా విని నన్ను ముందు ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత కంక్లూజన్లో కూడా నేను మాట్లాడిన నా పాయింట్స్ని కూడా మళ్ళీ చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ పాయింట్ నోట్ చేసుకున్నాడు. సో ఎవరికి ఓపిక ఉంటుంది 2 గంటలు వినటానికి? అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి, చరిత్ర అప్పటికే జాతీయ రాజకీయాల్లో ప్రవేశం ఉన్న నాయకుడు కదా. ఆయన నాలాంటి వాడి స్పీచ్ వినాల్సిన అవసరము, ఆవశ్యకత, ఆసక్తి అంత ఈజీ కాదు. ఆయన హలో అని చెప్పేసి ఎవరికొవరికి అప్పచెప్పి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆయన కూర్చుంటానని నేను కూడా ఊహించలేదు. వాస్తవంగా పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, కానీ నేను కూడా ఊహించాలి ఆయన ఉంటాడు అని. సో కానీ ఉండి మొత్తం పాయింట్స్ రాసుకొని కంక్లూడ్ కూడా చేశాడు. మళ్ళీ విచిత్రం ఏంటంటే మళ్ళీ ఆ పాయింట్స్ నాగేశ్వర్ గారు చెప్పిన విషయాలు ఇవి అని. సో అప్పుడు నాకు అర్థమైంది, నేర్చుకోవడంలో కూడా ఆ లెర్నింగ్ ఎజిలిటీ అనేది చాలా